వెల్కమ్ టు RTV. నేను సచిన్. ఈరోజు తారీఖు జూలై 12. అదేంటది జూలై 12 గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారు కదా. కరెక్ట్గా ఈ రోజు నుంచి ఒక నెల రోజుల క్రితం వెనక్కి వెళ్ళండి. ఇటు భారతదేశ చరిత్రలోని భారతదేశం ఉలిక్కి పడే ఘటన జూన్ 12 గుజరాత్ ఎయిర్పోర్ట్కి సంబంధించి. గుజరాత్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది? ఏకంగా 242 మంది ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోయింది. కేవలం ఆ బోర్డర్ దాటిందో లేదో, ఆ విమానానికి సంబంధించి ప్రహరీ కూడా దాటిందో లేదో, వెంటనే కుప్పకూలిపోయింది. దాంట్లో 242 మంది ప్రయాణం చేస్తూ ఉంటే ఒకరు బతికి బట్టకట్టారు. అంటే 241 మంది మరణించారు. గ్రౌండ్ అంటే కిందనున్న వాళ్ళు 19 మంది, మొత్తంగా 260 మంది మరణించిన ఘటన ఆ రోజు భారతదేశ చరిత్రలోని అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ ఘటనకు ఏం జరిగింది? ఆ ఘటనలో ఆ రోజు మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఏం జరిగింది? గ్రాఫిక్ ప్రెజెంటేషన్ నేను మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ ఘటనలో ఏం జరిగింది? కరెక్ట్గా నెల రోజులైంది ఈ రోజుకి. ఈ నేపథ్యంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఏంటది? ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏం జరిగిందో మినిట్ టు మినిట్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఆ మినిట్ టు మినిట్ రిపోర్ట్ నేను మీకు ప్రెజెంట్ చేయబోతున్నాను. మీరు చూడొచ్చు. 1:37 నిమిషాల 33 సెకండ్లకి ఏం జరిగిందనేది. 1:37-33 సెకండ్లకి విమానానికి టేక్ ఆఫ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. సో వెంట వెళ్ళిపోయి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 1:37-33 సెకండ్లకి విమానం టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? 1:38-33 సెకండ్లు, అంటే కరెక్ట్గా ఒక్క నిమిషం. ఆ ఒక్క నిమిషంలోనే ఏం జరిగింది? ఏకంగా 283 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంది ఆ విమానం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 1:38-35 సెకండ్లు. ఇక్కడ సరే హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. 1:38 సెకండ్లకి 287 కిలోమీటర్లు, గంటకు 287 కిలోమీటర్ల వేగంతో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 1:38 నుంచి 5 సెకండ్ల వ్యవధిలోని దాదాపుగా 5 కిలోమీటర్ల గంటకి వేగాన్ని పుంజుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ నుంచి 4 సెకండ్లు, అంతేకా 35 నుంచి 39కి టేక్ ఆఫ్ అయింది ఎయిర్ ఇండియా విమానం. ఆ తర్వాత ఏం జరిగింది? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. 1:38 సెకండ్లకి ఇంకొక 5 సెకండ్లకి విమానం ఇంజన్లలోని 1-2 ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. ఇక్కడ ఇది చాలా కీలక పరిణామం. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇఫ్ పాసిబుల్ కొంచెం ముందుకు వెళ్ళగలమా? ముందు గ్రాఫిక్కి. ఇంట్రెస్టింగ్, రైట్, థ్యాంక్ యూ. 1:38 సెకండ్లకి ఏం జరిగింది? విమానం ఇంజన్లోని ఇక్కడ హోల్డ్ అయ్యే ప్రయత్నం చేయండి. 1-2 ఫ్యూయల్ స్విచ్లు కట్ ఆఫ్ అయ్యాయి. ఇది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంటే ఘటన మీకు గుర్తుందా? ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. మొత్తం అంతా జరిగింది 30 సెకండ్ల వ్యవధిలోనే జరిగి ఉంటుందని చెప్పి. ఇక్కడ 33 సెకండ్లకు ప్రారంభమైతే దాదాపుగా ఇదంతా 35 సెకండ్లు, 39 పోని 44, ఏది 1:38-44 సెకండ్లకు ప్రారంభమైంది అనుకుందాం. కరెక్ట్గా నిమిషాల వ్యవధిలోని ఆ రోజు మనం మాట్లాడుకున్నట్టుగానే 30 సెకండ్ల వ్యవధిలోని ఈ ఘటనకు కారణం ఏంటో ఇక్కడ ప్రాథమికంగా అంచనాగా రావడానికి అయితే మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB చెబుతున్న మాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 1:38 సెకండ్లకి ఏం జరిగింది? విమాన వేగం ఏకంగా 333 కిలోమీటర్లు గంటకు 333 కిలోమీటర్ల వేగంతో విమానం తన వేగాన్ని పుంజుకుంది. 283 నుంచి సెకండ్ల వ్యవధిలోని ఏకంగా 333 కిలోమీటర్ల వేగానికి విమానం వేగం పుంజుకుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏం జరిగింది అనేది నెక్స్ట్ గ్రాఫిక్లో చూద్దాం. 1:38 సెకండ్లకు రాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఆన్ చేయడంతో వెంటనే విమానం ఎత్తు తగ్గింది. ఇదిగోండి, ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఆన్ చేయడంతో వెంటనే విమానం ఎత్తు అనేది తగ్గింది. ఆ తర్వాత ఏం జరిగిందని చూద్దాం. 1:38 సెకండ్లకు 5 సెకండ్ల వ్యవధిలోని ఇంజన్ 1 కట్ ఆఫ్ రన్ మోడ్లోకి మార్పైంది. ఇంజన్ 1లో కట్ ఆఫ్ రన్ మోడ్లోకి ఆన్ అయింది, మార్పు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? 1:38 సెకండ్లకి అప్పుడు APU ఇన్లెట్ డోర్ తెరుచుకుంది. 38 అంటే 1:38-54 ప్రాంతంలో జరిగింది ఇది. దీని తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 1:38 56 సెకండ్లకు
ఇంజన్ 2 కట్ ఆఫ్ మోడ్ రన్లోకి మార్పు చేయడం జరిగింది. ఇందాక మనం చూసాం 1:56 గురించి ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు 1:52 1:38:52 ఇంజన్ 1 కట్ ఆఫ్ రన్ మోడ్లోకి మారిపోయింది. ఇంజన్ 2 అంటే దాదాపుగా ఇది 4 సెకండ్ల వ్యవధిలోనే ఇంజన్ 2 కట్ ఆఫ్ మోడ్ రన్లోకి మారిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. 1:39:05 పైలట్ మేడే కాల్ ఇచ్చారు. ఒక్కసారి ఇక్కడ గమనించండి, కేవలం సెకండ్ల వ్యవధిలోని, అంటే దాదాపుగా 56 నిమిషాల నుంచి ఇక్కడి నుంచి దాదాపుగా అంటే ఇదొక 4 అదొక 5 9 సెకండ్ల వ్యవధిలోని మేడే కాల్ ఇచ్చాడు. మేడే కాల్ మొత్తం 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు మేడే 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 కాల్ ఇచ్చారు. అంటే దట్ ఈస్ పీక్స్, ఇంకా ఎమర్జెన్సీకి పీక్స్ మాట. ఎందుకన్నా దాన్ని చెప్పడానికి వెళ్ళలేదు. సో ఇక్కడ ఆ తర్వాత ఏం జరిగింది? 1 గంట ఇక్కడ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అంటే 1:39:11 సంబంధించి 1:39:05 వరకు పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉండింది ఎక్కడో చోట. అంటే 1:39 వరకు పరిస్థితి చేతుల్లోనే ఉందా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? 1:39:11 ఒకసారి ఈ గ్రాఫిక్ ముందు గ్రాఫిక్ ఉంచడం. రైట్, థ్యాంక్ యూ. 1:39:11 ఇక్కడ EAFAR రికార్డింగ్ ఆగిపోయింది, వెంటనే కుప్పకూలిపోయింది. అంటే అక్కడ రికార్డింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా అక్కడ ఫ్లైట్ సిస్టమ్కి సంబంధించి, అది ఆగిపోయింది, వెంటనే కుప్పకూలిపోయింది. ఎగ్జాక్ట్గా ఎంత? 1:39:11 ఇక్కడి నుంచి ఈ టైం గుర్తుపెట్టుకోండి. ఈ టైం భారతదేశ చరిత్రలోని అత్యంత విషాదకర ఘటన. 1:39:11 1:39:11 విమానం కుప్పకూలిపోయింది, ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం. ఇక్కడి నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. సెకండ్ తేడాతో ఆగిపోయాయి 2 ఇంజిన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అనేది ఇక్కడ AAIB ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెబుతున్న మాట, ప్రాథమిక నివేదిక ఇది. ఆ తర్వాత నెక్స్ట్ తిరిగి ఆన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. ఒకటి పాక్షికంగా, మరొకటి రికవరీలో విఫలమైంది. ఇక్కడ కాన్వర్సేషన్ కూడా జరిగిందనేది వినిపిస్తున్నమాట. ఆ కాన్వర్సేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్దాం. ప్రాథమిక రిపోర్ట్, ఇన్ఫాక్ట్ ప్రాథమిక నివేదికది ఎవరిది? AAIBది. ఇక్కడ ప్రమాదం, ఓకే, ఇక్కడ పామిస్ అయింది. ఓకే, ప్రమాద సమయంలో పనిచేయలేదు థ్రస్ట్ లివర్లు. ప్రమాద సమయంలో ఒక్క నిమిషం, చాలా రాంగ్ ఉన్నాయి. రామ్మోహన్, గ్రాఫిక్స్ తప్పున్నాయి అబ్బా. గ్రాఫిక్స్ తప్పున్నాయి, స్పెల్ మిస్టేక్స్ గట్టుకున్నాయి. గ్రాఫిక్స్ టెక్స్ట్ మిక్సెస్ గట్టిగా ఉంది. దాంట్లో ప్రమాదకి రమాదానం ఉంది, బాగోదు కదా. దాని ముందు ఒకటి